హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఆర్ ఎడ్యూవర్స్. లాస్ట్ వీడియోలో మనం మెషిన్ లెర్నింగ్ ట్యూటోరియల్లో రెగ్యులరైజేషన్ అంటే ఏంటి, రెగ్యులరైజేషన్ యొక్క టైప్స్ అండ్ ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్ అండ్ బెస్ట్ ఫిట్ మోడల్ యొక్క డిఫరెన్సెస్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. సో కమింగ్ టు దిస్ వీడియో, ఈ వీడియోలో మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అంటే ఏంటో చూద్దాం. అలాగే క్రాస్ వ్యాలిడేషన్ అంటే ఏంటో చూద్దాం. హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అండ్ క్రాస్ వ్యాలిడేషన్, ఈ రెండు టాపిక్స్ గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అంటే ఏంటి, హైపర్ పారామీటర్ ట్యూనింగ్ ఎలా వర్క్ అవుతుంది, దాని ప్రాసెస్ ఏంటి, అలాగే హైపర్ పారామీటర్ ట్యూనింగ్ యొక్క టైప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ది బెస్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ పారామీటర్స్. అంటే ది బెస్ట్ పారామీటర్స్ అనేవి మనం సెలెక్ట్ చేస్తాము హైపర్ పారామీటర్ ట్యూనింగ్ జరిగాక. దేనికి? మోడల్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. మనం ఫస్ట్ మోడల్ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడం అనేది మెయిన్ టాస్క్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు రా డేటా నుండి ఫీచర్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడు మోడల్ పెర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటాము, ఆప్టిమైజ్డ్ కాదా అని చూసుకొని హైపర్ పారామీటర్ ఏం కావాలో మనం సజెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అవ్వచ్చు, క్లస్టర్స్ అవ్వచ్చు, ఆర్ రెగ్యులరైజేషన్ అవ్వచ్చు, ఎపోక్స్, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, ఇలాంటివన్నీ ఒక బేసిక్ హైపర్ పారామీటర్స్. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఒక గ్రాఫ్ ఎలా వర్క్ అవుతుందో ఒక సెట్ ఆఫ్ పాయింట్స్కి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ హైపర్ పారామీటర్స్. 2 టైప్స్ ఉంటాయి హైపర్ పారామీటర్స్ ట్యూనింగ్లో, గ్రిడ్ అండ్ ర్యాండమ్. ఫస్ట్, గ్రిడ్ సెర్చ్ అంటే ఏంటి? గ్రిడ్ సెర్చ్ విచ్ ఫైండ్స్ ది బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ హైపర్ పారామీటర్స్ ఫర్ ఎ మోడల్. మనం బెస్ట్ హైపర్ పారామీటర్స్ అనేవి ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం? ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మోడల్ని డిఫైన్ చేస్తాము, ఒక పారామీటర్ గ్రిడ్ని డిఫైన్ చేసి తర్వాత ఏమో అన్ని కాంబినేషన్స్ని మనం టెస్ట్ చేస్తాము. వాటిల్లో బెస్ట్ ఏ పారామీటర్ మనం గ్రిడ్ ద్వారా చెప్తాము. ఇది ఎక్కువ టైం కన్స్యూమింగ్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ కాబట్టి కొంచెం లేట్ అయ్యిద్ది గ్రిడ్ సెర్చ్ అనేది. నెక్స్ట్, సెకండ్ టైప్ వచ్చేసి ర్యాండమ్ సెర్చ్. ర్యాండమ్ సెర్చ్ అనేది కొంచెం ఈజీ మెథడ్ గ్రిడ్ సెర్చ్ మీద, ఎందుకంటే మనకు నచ్చిన డేటా పాయింట్స్ని మనం ఒక ర్యాండమ్గా ఎక్స్ప్లోర్ చేసి సెర్చ్ చేసి వాటి యొక్క కాంబినేషన్స్ని మనం చేస్తాం. కాబట్టి ర్యాండమ్ సెర్చ్ అనేది కొంచెం బెస్ట్ గ్రిడ్ సెర్చ్ మీద. క్రాస్ వ్యాలిడేషన్ అంటే ఏంటి? మెషిన్ లెర్నింగ్లో క్రాస్ వ్యాలిడేషన్ యొక్క ప్రాసెస్ ఏంటి, క్రాస్ వ్యాలిడేషన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే ఇట్స్ టైప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, క్రాస్ వ్యాలిడేషన్ అంటే ఏంటి? ఇట్ ఎవాల్యుయేట్స్ ద మోడల్స్ పెర్ఫార్మెన్స్. అంటే మన ఒక మోడల్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేసిద్ది. ఎలా? బై డివైడింగ్ ది డేటా సెట్ ఇంటూ ట్రైనింగ్ సబ్సెట్ అండ్ టెస్టింగ్ సబ్సెట్. ఫస్ట్ ఒక సబ్సెట్ ఆఫ్ డేటాని ట్రైన్ చేసిద్ది, ఆ తర్వాత వేరే సబ్సెట్ ఆఫ్ డేటాని టెస్ట్ చేసిద్ది. అలా సబ్సెట్స్ కింద డివైడ్ చేసుకొని వర్క్ చేసేదే క్రాస్ వ్యాలిడేషన్ అంటారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? క్రాస్ వ్యాలిడేషన్ వల్ల ఇట్ అవాయిడ్స్ ఓవర్ ఫిట్టింగ్ని అవాయిడ్ చేసిద్ది, వేరియన్స్ని తగ్గించిద్ది, అలాగే మోడల్ సెలెక్షన్ అండ్ హైపర్ పారామీటరింగ్. ముందు మనం చూసినట్టుగానే హైపర్ పారామీటర్ ట్యూనింగ్ కూడా ఒక అడ్వాంటేజ్ క్రాస్ వ్యాలిడేషన్కి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్రాస్ వ్యాలిడేషన్. అసలు టైప్స్: కే ఫోల్డ్ క్రాస్ వ్యాలిడేషన్, లీవ్ వన్ అవుట్ క్రాస్ వ్యాలిడేషన్, స్ట్రాటిఫైడ్ క్రాస్ వ్యాలిడేషన్ అండ్ టైమ్ సిరీస్ క్రాస్ వ్యాలిడేషన్. ఇప్పుడు మనం ఫస్ట్ కే ఫోల్డ్ క్రాస్ వ్యాలిడేషన్ అంటే ఏంటో చూద్దాం. కే ఫోల్డ్ క్రాస్ వ్యాలిడేషన్ ఇది దేనికి? అసలు క్రాస్ వ్యాలిడేషన్ అంటే ఏంటో మనకు తెలుసు. అంటే మోడల్స్ పెర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయాలి డేటాని సబ్సెట్స్ కింద డివైడ్ చేసి. ఇందులో కూడా అంతే, డేటాని మల్టిపుల్ ఫోల్డ్స్ కింద డివైడ్ చేసింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 5 ఫోల్డ్స్ ఉన్నాయి, అలాగే డేటాని ట్రైన్ అండ్ టెస్ట్ కింద స్ప్లిట్ చేసాం. ఇక్కడ 5 ఇటరేషన్స్లో ఏం జరిగింది? ఫస్ట్ డేటా అనేది స్ప్లిట్ అయ్యిద్ది ట్రైన్ కింద, టెస్ట్ కింద. ఆ తర్వాత అదే రిపీట్ అవుతుంది కొంచెం. ఫస్ట్ సబ్సెట్ ఆఫ్ డేటాని టెస్ట్కి ఇచ్చి తర్వాత మళ్ళీ ట్రైన్ చేసి మళ్ళీ టెస్ట్ చేస్తుంది. అలా రిపీటెడ్గా చేసి యావరేజ్ క్యాలిక్యులేట్ చేసేదాన్నే మనం కే ఫోల్డ్ క్రాస్ వ్యాలిడేషన్ అంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ సెట్ ఆఫ్ డేటా అనేది టెస్ట్ అయ్యింది, ఆ తర్వాత సెకండ్, తర్వాత థర్డ్, అలా n. నెక్స్ట్, స్ట్రాటిఫైడ్ క్రాస్ వ్యాలిడేషన్. ఇట్ ప్రివెంట్స్ బయాస్ అండ్ డేటా లీకేజ్. అంటే ఇంబ్యాలెన్స్డ్ డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది స్ట్రాటిఫైడ్ క్రాస్ వ్యాలిడేషన్ అనేది చూసుకుంటుంది. అంటే డేటాని ఇంబ్యాలెన్స్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ మనకి క్రాస్ వ్యాలిడేషన్ మెథడ్స్ అనేవి అప్లై చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతి రౌండ్కి ఇంబ్యాలెన్స్డ్గా సేమ్ కే ఫోల్డ్ లానే ఇది స్ట్రాటిఫైడ్ కొంచెం అంతే. ఫస్ట్ స్ప్లిట్ చేసి ఆ తర్వాత ట్రైన్ కింద, టెస్ట్ కింద స్ప్లిట్ చేసి ఒకటి టెస్ట్ చేసి మిగిలినవన్నీ ట్రైన్ చేస్తుంది, రిపీట్ అంతే. నెక్స్ట్, లీవ్ వన్ క్రాస్ వ్యాలిడేషన్. లీవ్ వన్ అవుట్ క్రాస్ వ్యాలిడేషన్ అంటే ఏంటి? ఒక డేటా పాయింట్ని లీవ్ చేసి ఒకే టైంలో మిగతా డేటా మొత్తాన్ని ట్రైన్ చేయడం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒకదాన్ని లీవ్ చేసేసి మిగిలినవన్నీ ట్రైన్ చేస్తాం, అంటే ఓన్లీ ఒకదాన్ని టెస్ట్కి అనమాట. నెక్స్ట్ వచ్చేసి లీవ్ పీ అవుట్
క్రాస్ వాలిడేషన్. ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ అనేవి ఉంటాయి. ఆ ఫిక్స్డ్ నెంబర్ తీసుకొని వాటిని మనం ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ డేటా మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. అదే లీవ్ పిఅవుట్. ఇది టైప్స్ ఆఫ్ క్రాస్ వాలిడేషన్స్. సో ఇది హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అండ్ క్రాస్ వాలిడేషన్ అంటే. నాకు తెలిసి మీకు ఈ 2 కాన్సెప్ట్లు క్లియర్గా అర్థమై ఉంటాయి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో నుండి మనం నెక్స్ట్ టాపిక్ అంటే ఇప్పుడు దాకా అయిన క్లాసెస్ అన్ని రిగ్రెషన్ అనమాట. నెక్స్ట్ టాపిక్ నుండి క్లాసిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. క్లాసిఫికేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్, వాటి యొక్క కోడ్స్ అండ్ ఇంప్లిమెంటేషన్స్, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.